చంద్రగిరి రాయలవారికోట సమీపంలో ప్రాచీనమైన రాతి కట్టడం బయటపడింది. కోటకు పడమర దిశలోని మండపానికి ఎడమవైపున షేక్ ముజీబ్కు సుమారు 2 ఎకరాల మామిడి తోట తమ వంశ పారంపర్యంగా సంక్రమిస్తుంది. రైతు ముజీబ్ తోటలో ముళ్ల పొదలు, ఎత్తు పల్లాలను చెదను చేసి కొత్తగా మామిడి మొక్కలు, కూరగాయల సాగుకు శనివారం జేసీబీతో చెదను చేస్తుండగా రాతి కట్టడం బయటపడింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం చంద్రగిరి కోట నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. జిల్లాలోని అత్యంత చారిత్రక కట్టడాల్లో ఒకటైన చంద్రగిరి కోట విషయం మనకు తెలిసిందే. అయితే చిత్తూరు జిల్లా సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించి చంద్రగిరి కోట యొక్క విశిష్టత మనం చెప్పాల్సిన అవసరం లేదు. అంతే ఇందులోని భాగంగానే శ్రీకృష్ణదేవరాయలు ఇక్కడి నుంచే రాయలసీమ ప్రాంతాన్ని అంతా పరిపాలించాడనే విషయం కూడా తెలిసింది. ఇక్కడి నుంచే స్వామివారిని కూడా దర్శించుకున్నాడు అనే మొత్తం విషయం మనకు తెలిసిందే. అయితే ఏదేమైనప్పటికీ చంద్రగిరి కోట యొక్క ప్రాశస్త్యత మాత్రం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడగా చంద్రగిరి కోట పరిసర ప్రాంతాల్లో అంతా కూడా ఎక్కడా కూడా ఆర్కియాలజిస్ట్ శాఖ సంబంధించి తవ్వకాలు కూడా జరపకూడదనేసి కూడా ఎప్పటి నుంచో ఆంక్షలు ఉన్నాయి. అయితే చంద్రగిరికి కోటకు సమీపంలోని ఒక ముస్లింకి సంబంధించిన వ్యవసాయ భూమిలో ఈరోజు ఉన్నట్టుండి ఒక కట్టడం అయితే బయటపడింది. దీన్ని పురావస్తు శాఖ కూడా పరిశీలించారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూపిస్తున్న మనం ఐ న్యూస్ తరఫున ఎక్స్క్లూజివ్గా ఇక్కడ చూపిస్తా ఉన్నాను కొన్ని దృశ్యాలు. ఇక్కడ ఎవరైతే ముజీబ్ అనేసి ఒక ముస్లిం అతను ఉన్నాడో ఆయన సంబంధించిన భూమి ఇదంతా కూడా ఇక్కడ పురాతన కట్టడం అయితే ఒకటి మనకి పూర్తి స్థాయిలో కనిపిస్తున్న దృశ్యాలు అయితే చూడొచ్చు. ఇదంతా కూడా నిన్న అతను మామిడి తోట ఏదైతే ఉందో ఆ మామిడి తోటను చదును చేసే సమయంలో ఈ పురాతన కట్టడం ఒకసారిగా బయటపడడంతో అక్కడ ఉన్న ఆ రైతు వెంటనే పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించాడు. అయితే ఈ సమాచారం అందించిన వెంటనే పురావస్తు శాఖ అధికారులు కూడా ఈ చంద్రగిరి కోట ప్రాంతానికి చేరుకున్నారు. మనం చూస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. దీని కింద ఏముంది అనేది కూడా మనకు పూర్తిగా పురావస్తు శాఖ అధికారులు తేల్సిన అవసరం ఉంది. ఇది వెంటనే బయటపడిన వెంటనే కూడా పురావస్తు శాఖ అధికారులు వచ్చి దీన్ని పూర్తి చేయడం కూడా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా ఐస్ స్క్రీన్ మీద పూర్తిగా ఈ కట్టడాలంతా కూడా పూర్తి స్థాయిలో పురాతనమైన కట్టడాలు. ఇది 11వ శతాబ్దంలో నిర్మించిన కట్టడంగా కూడా ఇప్పటికే పురావస్తు శాఖ ఒక అంచనాకు వచ్చారు. అయితే ఇదంతా కూడా ఈ భూమి మనం లెఫ్ట్ సైడ్ మా వీడియో జర్నలిస్ట్ రాజేష్ చూపిస్తున్న దృశ్యాలు అంతా కూడా చూడొచ్చు. ఇదంతా కూడా ఒక ముస్లింకి సంబంధించిన వ్యవసాయ భూమి. ఇది తరతరాలుగా అతను వ్యవసాయం చేసుకుంటున్న భూమి. అయితే ఈ భూమిలోని ఈ నైరుతి భాగంలో ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచో కూడా ఒక గుట్ట ప్రాంతంగా దీన్ని వదిలేస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు చదును చేయడానికి ఈ వ్యవసాయ రైతు అయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దీన్నంతా చదును చేసే కార్యక్రమంలోనే ఈ కట్టడం అయితే ఒకసారి బయటపడింది. జేసీబీ సహాయంతో ఇదంతా చదును చేసే క్రమంలోనే ఈ పురాతన కట్టడం అయితే మనకు ఖచ్చితంగా బయటపడిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కట్టడం కింద కూడా మనం ఒకసారి ఆయన స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా ఒక ఎర్రటి మట్టి ఉంటే ఇక్కడ మాత్రం లోపల ఇసుక అనేది కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా ఎర్రటి మట్టితో కప్పిపోయింది. పైన ఇటుకరాలతో కూడా కట్టడం ఉంది. లోపల ఏముంటుంది అనేది కూడా ఆర్కియాలజిస్టు వచ్చి పరిశీలించిన అనంతరమే బయటపడే అవకాశం అయితే ఉంది. మనం చూస్తున్నాం. ఈ కదిలిస్తే కూడా లోపలంతా వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మట్టి ఇసుకైతే వస్తూ ఉంది. అంటే ఇసుక లోపల ఏమన్నా ఉంటాయా అనేది కూడా పూర్తి స్థాయిలో ఆర్కియాలజిస్ట్ కావచ్చు దీన్ని భద్రత అయితే మాత్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే పురావస్తు శాఖ అధికారులు చంద్రగిరి కోట పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా చిన్నపాటి తవ్వకాలు కూడా తవ్వకూడదని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఇక్కడ ఆదేశాలు ఉన్నాయి. అయితే ఈ వ్యవసాయ భూమి తన యొక్క వ్యవసాయ భూమి కాబట్టి అదేవిధంగా తరతరాల నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళకి వచ్చింది కాబట్టి దీంట్లో రైతు యొక్క ఏదైతే ఈ మామిడి తోట ఉంది ఈ మామిడి తోటలో కొత్తగా చెట్లు నాటల నేపథ్యంలోనే జేసీబీతో ఇక్కడ చూసినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది పురావస్తు శాఖ పూర్తి స్థాయిలో దీన్ని నిఘా ఉంచి దీని లోపల ఏముంటుంది ఏమనేది కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్, చంద్రగిరి కోట ప్రాంతం నుంచి.